క్రిస్మస్ కాదే కాదు. అసలు క్రిస్మస్ అంటే ఏంటంటే పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి మీద ప్రేమను కురిపించాడు. ఎందుకు అంత ప్రేమను ఆయన చూపించాలంటే యోహాను సువార్త 3:16 భాగంలో బైబిల్లో దేవుడు ఏమి రాయించాడనంటే, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను అని రాయించాడు. అంటే ఈ భూప్రపంచం మీద దేవుడు తన ప్రేమను కురిపించాడు, ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను చూపించడంలో మనుషుల మధ్యనటువంటి వ్యక్తిత్వాలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క తలంపులు, వారు చేసేటువంటి పనులన్నింటినీ కూడా దేవుడు ఆలోచించినప్పుడు, ప్రతి మనిషిని చూసినప్పుడు వారి వారి తలంపులన్నీ కూడా చెడిపోయినట్టుగాను, విరుద్ధమైన భావాలతో ఉన్నట్టుగాను, ఒక మనిషికి మరొక మనిషి హాని చేసేటట్టుగాను, మానవత్వము చనిపోయినట్టుగాను అందులో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం ఆలోచించాడంటే, ప్రతి మనిషి కూడా నా అంశంలో నుంచి వచ్చినవాడు, నా పోలికలో నుండి వచ్చినవాడు, నా స్వరూపంలో నుండి వచ్చినవాడు కనుక అలాంటి మనిషిని రక్షించుకోవాలనంటే, వారిని కాపాడుకోవాలనంటే నా ప్రేమ వారికి అర్థం కావాలి. మరి వారికి నా ప్రేమ ఎలా అర్థమవుతుంది అని దేవుడు ఆలోచించాడు. వారికి నా ప్రేమను చూపించాలి, వారికి నా ప్రేమను అనుభవించాలనంటే ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలియజేయాలి. అలా మాధుర్యాన్ని తెలియజేయడానికి ఎంత చక్కటి బంధాన్ని ఏర్పాటు చేశాడంటే, అమ్మని నాన్నని ఏర్పాటు చేసి అమ్మలో నుండి నాన్నలో నుండి బిడ్డలను తీసుకొచ్చాడు. అది సైన్స్ అనుకుంటామో, ఇంకోటి అనుకుంటామో తెలియదు. కానీ ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ కలిసి ఒకసారి ఆలోచిస్తే అసలు తల్లిదండ్రులు కాపురం చేస్తుంటే బిడ్డ పుట్టడం ఏంటి? ఆశ్చర్యం ఏంటంటే వారిద్దరిలో నుంచి ఇచ్చినటువంటి ఈ బిడ్డను చూస్తే ఎంత అద్భుతం అంటే, ఎవరు ఏమనుకున్నా మనం పట్టించుకోం కానీ, పక్క వాళ్ళు అనుకున్నా పట్టించుకోం కానీ, ఆ బిడ్డను చూడగానే మాత్రం ఎంత మాధుర్యం అంటే, ఎంత ప్రేమను చూపిస్తామంటే ఆ బిడ్డకు ఏదైనా జరిగితే మనం తట్టుకోలేము, అసలు భరించలేము. వారిని చూసి ఎంతో ఏడుస్తూ ఉంటాం, వారికి ఏదైనా కష్టంలోంచి తట్టుకోలేకుండా దుఃఖపడిపోతాం. అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రేమ ప్రపంచాన్ని దేవుడు మనుషుల మధ్యలో ఏర్పాటు చేశాడు. కానీ మనుషులందరూగా, మానవులందరూగా అనుకుని ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకోగలిగాం. కానీ ఈ ఇచ్చినటువంటి ప్రేమ ఎవరిది? ఈ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రేమ ఎవరు పుట్టించారు? ఈ ప్రేమలో ఉన్న మాధుర్యం ఎవరిది? ఈ ప్రేమలో ఉన్న గొప్పతనం ఎవరిది అన్న సంగతిని మర్చిపోయాం. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ప్రేమ కలిగినటువంటి దేవుడు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ రాసినటువంటి మాటల ప్రకారముగా దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని రాయబడింది. అంటే దేవుడు ప్రేమ అయితే ఆ ప్రేమను మనం అందరిలోనూ సృష్టింపజేస్తే, ఈ ప్రేమను మనం మర్చిపోతే, ఈ ప్రేమను తిరిగి మరలా మనుషులందరికీ, మానవులందరికీ జ్ఞాపకం చేయడానికి వచ్చిందే క్రిస్మస్. ఆ ప్రేమ మనుషుల మధ్య చిగురింప చేయడానికి వచ్చిందే క్రిస్మస్. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఏ ప్రేమనైతే మనుషులందరూ మర్చిపోయారో ఆ ప్రేమను తిరిగి చిగురింప చేయడానికి, ఆ ప్రేమను జ్ఞాపకం చేయడానికి దేవుడు ఏమనుకున్నాడంటే, నాలో నుండి ఒక వ్యక్తిగా, ఒక మానవునిగా, ఒక మనిషిగా భూమి మీదకి వెళ్ళాలని యేసుక్రీస్తు రూపములో, ఒక మానవ రూపములో మహాదేవుడు, మహారక్షకుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనిషి రూపంలో భూమి మీదకి రావడమే క్రిస్మస్. ఒక మనిషి రూపంలో భూమి మీదకి వచ్చాడు దేవుడు. అలా భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఏం ఆలోచించాడనంటే, మరి దేవా నువ్వు భూమి మీదకి నన్ను పంపించావు, భూమి మీదకి నన్ను వెళ్ళమన్నావు, నేను చేయగలిగింది ఏంటంటే, యోహాను సువార్త 3:16 ప్రకారంగా చెప్పినట్టుగా ఈ లోకమును ఎంతో దేవుడు ప్రేమిస్తే ఆయన దయా సంకల్పము చొప్పున బట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆయన నమ్మకం ఉంచుతారో వారు నిత్య జీవంలోనికి వెళ్తారు అని చెప్పేసి దేవుడు, అందుకే నేను మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించాడు పిల్లలు. అలా యేసును పంపించిన తర్వాత ఈ యేసు ద్వారా ఆయన చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఆయన సర్వలోక మానవాళికి ఎలా బ్రతకాలో, ఎలా ప్రేమించాలో, ఒకరి పట్ల ఒకరు ఏ విధమైన భావాలు కలిగి ఉండాలో, మానవులుగా ఏ విధమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలో, ఎలా బ్రతికితే దేవుని యొక్క ప్రేమను మనం కొనసాగించగలుగుతాము అనే విషయాలను సమృద్ధిగా నేర్పించాడు. అలా నేర్పించడానికి ఆయన ప్రయాసమైనటువంటి భాగంలో మనం ఆలోచిస్తే, నేను ఇదిగో చీకటిలో ఉన్న వారందరినీ కూడా వెలుగులోకి తీసుకుని వస్తున్నాను, ఎవరైతే పాపపు స్థితిలో బ్రతుకుతూ ఉంటారో అలాంటి వారందరినీ కూడా నేను వెలుగులోకి తీసుకురావడానికే మీకు నేను వెలుగై ఉన్నాను అన్నాడు.
అలాగే ప్రేమను సంపాదించుకోగలేక నశించిపోతున్నటువంటి వారికి ఇదిగో నేను ప్రేమగా ఉన్నాను, అందుకనే ఈ ప్రేమ మీ కొరకు ఏం చేస్తున్నారంటే మీ కొరకు ప్రాణం వెళుతుంది అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే తన జీవితం ద్వారా ఎలా బ్రతకాలో, ఒక మనిషి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నేర్పించాడు, ఏ విధంగా బ్రతకాలో చూపించాడు. తను చేసి ఆచరించి చూపించి ఒక మాదిరిని కనుపరిచాడంటే అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క చూసినప్పుడు ఆయనకున్న పేరులో ఒక పేరే ప్రేమామయుడు అని అంటారు. ఎంత గొప్ప పేరు, కరుణామయుడు అని చూపిస్తూ ఉంటారు. వాటిని ఆయన చేసి చూపించి ఆచరణలో పెట్టి తన జీవితం ద్వారా అనేక మందిని వెలిగించాడు. ఆయన యొక్క చీకటి భాగముల నుండి తొలగించాడు. పరలోకపు ఆనందాన్ని భూమి మీద ఇవ్వడానికి ఈ భూమి మీద మనిషిగా అవతరించాడు. అందుకనే మరి లోకసువార్త 2:14 భాగంలో చూస్తే అక్కడ అంటాడు, ఇదిగో సమస్త మానవాళికి కూడా సమాధానము, మనుషులందరికీ ఆనందము అని అంటున్నాడు. మహా సంతోషకరమైన సువర్తమానము అని అన్నాడు. ఆయన పుట్టడం సంతోషం అయితే ఆ సంతోషం దేవుడికి ఎప్పుడు కలుగుతుంది? ఆయన పుట్టడం సంతోషం అని మనం ఆనందిస్తూ ఉన్నాం. మరి నిజంగా ఆయన సంతోషించాలంటే, నిజంగా ఆయన ఆనందించాలంటే అది ఎప్పుడు కలుగుతుంది అని అంటే పిల్లరా, ఒక్క మాటలో ఆయన జ్ఞాపకం చేశాడు. ఎలాగనంటే నిజమైన సంతోషం నాకు కలగాలంటే ప్రతి వారి మనసులో మార్పు కలగాలన్నాడు. ప్రతి వారి మనసులో మార్పు కలగాలి. మారు మనసు పొందమన్నాడంటే నీలో ఉన్న పాపపు స్థితిని తీసివేసుకోవాలి, నీలో ఉన్న దుర్మార్గపు స్థితిని తీసివేసుకోవాలి, ఎదుటి వారి పట్ల ప్రేమను చూపించాలి. ఆ దేవుడు కనుపరిచిన ప్రేమను, దయను ఎవరైతే కనుపరుస్తారో, ఆ ప్రేమను ఎవరైతే అంగీకరిస్తారో వారు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని సంపాదించుకుంటారని దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయించాడు. ప్రకారం ఆలోచిస్తే ఎన్నో విషయాలలో మనం వెనకబడిపోయి ఉన్నాం. ఈ రోజున చూడండి, నిజంగా కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వెళ్ళిపోయారు. తండ్రులను పోగొట్టుకున్నవారు, తల్లులు పోగొట్టుకున్నవారు, బిడ్డలను పోగొట్టుకున్నారు, భర్తలు పోగొట్టుకున్నారు. వారి వారి సంగతిని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది మనకి. కానీ అవన్నీ ఆలోచించినప్పుడు ఏదో ఒక రోజు మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు కలుగుతుందో తెలుసా మనకి? మన యొక్క జీవితంలో మార్పు కలిగినప్పుడు, ఆ మార్పుకు దేవునికి ఇష్టమైనప్పుడు మాత్రమే కలుగుతుంది. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనకిచ్చినటువంటి ఈ కొద్దిపాటి జీవితాన్ని, ఈ 60, 70, 80 సంవత్సరాల కాలాన్ని మనకు నచ్చినట్టుగా జీవించి, మనకిష్టం వచ్చినట్లుగా జీవించి పాడు చేసుకుంటే కడకు ఆ జీవితాన్ని దేవునికి చేర్చుకోలేం, దేవునికి దగ్గర కాలేం. ఈ రోజున చాలా మంది వ్యభిచారులుగా, దొంగతనాలు చేసేవారుగా, భయంకరమైన క్రూరులుగా, గృహహింస చేసేవారుగా, చాలా భయంకరమైనటువంటి విషయాలుగా మనుషుల యొక్క జీవితాలు పాడైపోయి, అలాంటి వారి జీవితాల్లోనికి యేసుక్రీస్తు యొక్క ప్రేమను కనుపరచగలిగితే, ఆ ప్రేమను ఆహ్వానించగలిగితే, ఆ ప్రేమను నీ యొక్క హృదయంలో ఉంచుకోగలిగితే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని సంపాదించుకోగలుగుతాం. అది లేనప్పుడు, ఆ ప్రేమ లేనప్పుడు మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడమే దైవత్వం అయితే, ఆ దైవత్వం క్రీస్తు రూపంలోకి భూమి మీదకి వస్తే ఈ క్రీస్తు రూపంలో ప్రేమ ప్రతి వారి మనసులో ప్రేమను వెలిగించడానికి శిలువ మీద ఎక్కింది, శిలువ మీద శ్రమపడింది, హింసపడింది, బాధపడింది. ఆఖరికి ఆ ప్రేమ తిరిగి లేచి ఎవరైతే ఈ ప్రేమను సంపాదించుకుంటారో తిరిగి మరలా నా దగ్గరికి నేను చేర్చుకోగలుగుతానని, ఉన్నతమైన నా రాజ్యానికి మీరు వారసులవుతారని దేవుడు తెలియజేశాడు. కనుక ప్రియులారా, నిజమైన క్రిస్మస్ ఆనందం సంపాదించుకోవాలంటే ఉన్నతమైనటువంటి ఆయన ప్రేమ భాగాన్ని, ఆయన ప్రేమను హృదయంలోనికి ఆహ్వానించగలిగితే నిజంగానే ఆ హృదయం ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ రోజు నుంచి కూడా ఆ విధమైన ఆలోచనలు కలిగి యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చిన నాటి నుండి తిరిగి వెళ్ళిపోయే వరకు కూడా ఏ పాపము లేకుండా తన ప్రేమను మాత్రం చూపించి వెళ్ళినట్లుగా మన జీవితాల్లో కూడా అలా చేసుకోగలిగితే ఉన్నతమైన పరిశుద్ధమైన ఆనందము, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు, దీవెనలు సమృద్ధిగా మన అందరం సంపాదించుకోగలుగుతాం. అటువంటి కృప దేవుడు ఈ యొక్క క్రిస్మస్ ఆనందంలో మనందరికీ కలగజేయాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె చిన్న